ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో డివైన్ కాల్ వర్షిప్ సెంటర్ పక్షంగా మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులతో ముఖాముఖి, సేవకుని ఆంతర్యం, వారి అంతరంగాన్ని ఆవిష్కరించే కార్యక్రమమే దైవజనులతో ముఖాముఖి. ఈరోజు మన యొక్క ముఖ్య అతిథిగా దైవజనులు రెవరెండ్ ఎన్ కొర్నేలి నాన్నగారు మన మధ్యలో ఉన్నారు. వారు అనేక ప్రాంతాల్లో నిర్విరామంగా ఎడతెరిపి లేకుండా ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో వాక్యాన్ని అందించే దైవజనులుగా క్రైస్తవ లోకానికి వారు దేవుడు అనుగ్రహించిన ఒక బహుమానం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒట్టి చేతులతో రిక్తహస్తాలతో తల్లిదండ్రులు విడిచిపెట్టుకున్నాను, కుటుంబాన్ని విడిచిపెట్టుకున్నాను, బంధువుని విడిచిపెట్టుకున్నాను. ఒట్టి చిన్న సంచి, సిమెంట్ సంచితో నా పనిముట్లు సరిపోయి అవి తీసుకొని చెట్టు కింద ఉందామని చెప్పి రిక్తహస్తాలతో వచ్చాను. అట్లాగే సేవలో మీరు పరిచర్యకు వెళ్ళినప్పుడు ఎవరైనా మీ మీద దాడి చేయడం కానీ, మీ మీద లేనిపోయిన మాటలు మాట్లాడడం కానీ, హేళనగా మాట్లాడడం కానీ, లేదా మీ మీద నిందలు వేయడం కానీ, ఇట్లాంటి క్రమాలు ఏమైనా జరిగినాయా? లేదా ఒకటి పరిచర్యకు వచ్చిన తర్వాత మీకు వచ్చిన ఈ ఆహారం లేకపోవటం, లేదా ఇట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు ఏమన్నా ఇక ఎందుకు వచ్చిన పరిచర్య ఇది, అనవసరంగా వచ్చానేమో, లేదా ఎందుకు సేవకు అసలు వచ్చాను అని ఎప్పుడైనా మీరు బాధపడిన విషయం కానీ? యేసుక్రీస్తు వారి పేరు పెట్టుకున్న వాళ్ళు ఏసన్న అని పేరు పెట్టుకుని తప్పులు చేసిన వాళ్ళు లేరా? ఉన్నారు. ఏసయ్య అని పేరు పెట్టుకుని పాపాలు చేసిన వాళ్ళు లేరా? మరియమ్మ అని పేరు పెట్టుకుని మరేం పాపాలు చేసిన వాళ్ళు లేరా? పేరుదేం కాదు, వ్యక్తిగత నడవడి, జీవితం మార్పు అనేది రావాలి, వాక్యానుసారం నడిపింపు ఉండాలి. అదే క్రీస్తు సంఘం. ఇప్పుడు మనకి ఫిజికల్గా మన బాడీకి స్వస్థత కావాలనుకుంటే అది దేవుడు చేయగలడు. కానీ ఆ స్వస్థత కంటే మన పాప బంధకాల్లో నుంచి దేవుడు మనం విడిపించి, ఆ పాపం నుంచి విడుదల కలిగించి, రక్షణ ఇచ్చి, ఆ రక్షణ ద్వారా పొందిన స్వస్థతే మన రాజ్యానికి చేస్తుంది అని మీరు అంటారు. అవును, అంతే కదా.